ఇవాళ మనం మాట్లాడుకోబోయే ముచ్చట జస్ట్ రాజాసాబ్ మూవీ గురించే కాదు, ప్రభాస్ అన్న మీద పెయిడ్ నెగిటివిటీని స్ప్రెడ్ చేసే బాలీవుడ్ మాఫియా గురించి కూడా. ఆల్రెడీ మనకి తెలిసిందే, సలార్ మూవీ రిలీజ్ అప్పుడు డంకీ మూవీ కూడా రిలీజ్ అయింది. అప్పుడు జరిగిన లొల్లీలు కూడా అందరికీ తెలుసు. సలార్ మూవీతోని కల్కి మూవీతోని వచ్చిన రివ్యూస్ చూసిన నార్త్ రివ్యూవర్స్ కి మైండ్ పోయింది. కంట్రీ మొత్తం కూడా బాలీవుడ్ హీరోస్ ని దేకనంత హైలైట్స్ క్రియేట్ చేసిన ఇక వాళ్ళందరికీ కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు రాజాసాబ్ మూవీ దొరికింది. యాక్చువల్లీ తెలుగు ఆడియన్స్ అందరూ రాజాసాబ్ మూవీతోని కన్విన్స్ అయినారు, బాగానే ఎంజాయ్ చేసినారు. దీనికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే ప్రభాస్ అన్నని ఇంతవరకు యాక్షన్ మూవీస్ లో కంటిన్యూస్ గా చూసి ఒక వింటేజ్ ప్రభాస్ ని చూసినట్టు ఫీల్ అయినారు. ఇదే దొరికింది ఛాన్స్ అని చెప్పి నార్త్ రివ్యూవర్స్ అందరూ బ్యాడ్ రివ్యూస్ ఇచ్చేస్తున్నారు. ప్రభాస్ అన్న డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఏవేవో కొటేషన్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. వీటన్నిటిని కొంచెం డీటెయిల్ గా రీసెర్చ్ చేస్తే తెలిసిన ముచ్చట ఏంటంటే, నార్త్ సైడ్ రివ్యూవర్స్ అందరూ రివ్యూ ఒకటే లెక్కిస్తారు. ఓకే, ఒకటే సినిమా స్టోరీ ఒకటే లెక్క ఉంటది కాబట్టి రివ్యూస్ అట్లా ఉండొచ్చు అని అనుకోవచ్చు, కానీ స్క్రిప్ట్ కూడా సేమ్ ఉంటది. దాని వల్ల బయటకు వస్తున్న ముచ్చట ఏంటంటే, అసలు వాళ్ళంతా సినిమా చూడకుండానే రివ్యూస్ ఇచ్చేస్తున్నారంట. బయటకు వస్తున్న ముచ్చట్లు ఏంటంటే, రీసెంట్ గా ఒక బాలీవుడ్ మూవీ రివ్యూవర్ ఆయన ఒక లైవ్ లో స్క్రీన్ షేర్ చేస్తున్నప్పుడు ఆయన ల్యాప్టాప్ లో ఒక ఫోల్డర్ ప్రభాస్ నెగిటివ్ పెయిడ్ ప్రమోషన్స్ అని ఫైల్ కనబడ్డది. ఇక అది చూడంగానే వీళ్ళకి ఒక స్క్రిప్ట్ అందరికి సేమ్ టెంప్లెట్ పంపిస్తారు అనేది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గా రాజాసాబ్ మూవీకి వస్తే మాత్రం వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏంటంటే, ఆయన లుక్స్ ని ట్రోల్ చేయాలి, అట్లనే విఎఫ్ఎక్స్ ని మాక్ చేయాలి, హారర్ కామెడీ జానర్ లో ప్రభాస్ సెట్ కాలేదు అని రాసినారు. ఇవే పాయింట్స్ అందరి రివ్యూవర్స్ కూడా చెప్తున్నారు. అవన్నీ సెంటెన్స్ ఫార్మేషన్ లో డిఫరెంట్ ఉండొచ్చు, కానీ వీళ్ళు మాత్రం సెంటెన్స్ కూడా సేమ్ టు సేమ్ చెప్తున్నారు. ఇక దీన్ని బట్టి వీళ్ళు సినిమా చూడరు, జస్ట్ స్క్రిప్ట్ ని చూసి చదువుతారు అంతే అని అంటున్నారు. అప్పట్లో సలార్ మూవీ డంకీతో క్లాష్ అయినప్పుడు, మన సలార్ విన్ అయినప్పుడు బాలీవుడ్ కాన్స్ అందరూ బాగా డిసప్పాయింట్ అయినారు. ఇక నార్త్ లో కూడా ప్రభాస్ అన్న డామినేషన్ చూడడం వల్ల ఈ బాలీవుడ్ వాళ్ళందరికీ ఒక భయం స్టార్ట్ అయింది. అప్పట్లో సలార్ మూవీని ఒక డిజాస్టర్ ప్రాజెక్ట్ అని చెప్పనీకి మస్తు ట్రై చేసినారు, కానీ అదే గ్రడ్జ్ ఇప్పుడు రాజాసాబ్ లో చూపిస్తున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్స్ నార్త్ మార్కెట్ ని రూల్ చేస్తుంటే బాలీవుడ్ మేకర్స్ చచ్చిపోతున్నారు. అందుకే సినిమా రిజల్ట్ తోని సంబంధం లేకుండా రిలీజ్ కి ముందే నెగటివ్ నేరేటివ్ సెట్ చేస్తున్నారు, పిఆర్ గేమ్ ప్లే చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా యాక్ట్రెస్ నిధి అగర్వాల్ కూడా ఒక పాడ్కాస్ట్ లో స్టేట్మెంట్ ఇచ్చినారు. పీపుల్ స్పెండ్ మోర్ మనీ టు పుల్ అదర్స్ డౌన్ దాన్ టు లిఫ్ట్ దెమ్ అప్ అని. ఇట్లనే బుక్ మై షోలో రేటింగ్స్, ఐఎండిబిలో రేటింగ్స్ ని పెయిడ్ బాట్స్ తో తగ్గిస్తున్నారు. అట్లనే ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు కూడా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నెగిటివిటీ క్యాంపెయిన్ చేస్తున్నారని, ఇవన్నీ చెప్పినా కూడా ప్రభాస్ గారు నమ్మరని కూడా చెప్పిండు. దీన్ని బట్టి మన తెలుగు ఆడియన్స్ కి చెప్పొచ్చేది ఏంటంటే, బాలీవుడ్ వాళ్ళు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటే మనలో మనమే గ్రూపులుగా విడిపోయి మన సినిమాని మనమే తక్కువ చేసుకుంటున్నాం. అసలు వాడెవడో చెప్పాడని మన వింటేజ్ ప్రభాస్ ని మిస్ అవ్వాలా? సినిమా చూసి నచ్చకపోతే క్రిటిసైజ్ చెయ్యండి, కానీ నార్త్ పిఆర్ వాళ్ళు మ్యానిపులేట్ చేస్తుంటే వాటికి బలవ్వకండి. అప్పట్లో బాలీవుడ్ వాళ్ళు మన టాలీవుడ్ ని మస్తు తక్కువ చేసి చూసినారు, కానీ బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఇప్పుడు తెలుగు మూవీస్ లో విలన్ రోల్స్ చేయడానికి కూడా తగ్గుతున్నారు. అట్లా మన తెలుగు మూవీస్ ఇండియన్ సినిమా రేంజ్ ని పెంచినాయి. ఇక రాజాసాబ్ మూవీ విషయానికి వస్తే, ఒకరికి నచ్చుతుంది, ఇంకొకరికి నచ్చదు. స్టోరీ కోసం పోతే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతుండేనేమో, కానీ ప్రభాస్ అన్న కోసం పోతే మాత్రం మస్త్ ఎంజాయ్ చేస్తారు. మీకు నచ్చిన హీరో అని సినిమాకి ఓండి, కానీ ఎవరో రివ్యూలను చూసి సినిమాకి పోవాలని అస్సలు అనుకోకండి. ఈ బాలీవుడ్ మాఫియా గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్లో ఎప్పుడు అస్సలు మర్చిపోకండి. అట్లనే మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇచ్చేస్తే మీరు వద్దన్న అప్డేట్లు ఇచ్చేస్తా.